టైప్ 5. ఫస్ట్ ఒక 2 నిమిషాలు వినండి సార్. టైప్ 5 ఒక నంబర్ తీసుకున్నా, p అనే నంబర్ స్క్వేర్ చేసిన, p అనే నంబర్ తీసుకున్నా స్క్వేర్ చేసిన, ఆ pకి 50 జోడించి స్క్వేర్ చేసిన, 50 ప్లస్ ఆర్ మైనస్ p స్క్వేర్ చేసిన, 100 ప్లస్ ఆర్ మైనస్ p స్క్వేర్ చేసిన, 100 ప్లస్ ఆర్ మైనస్ p స్క్వేర్ చేసిన, అన్నిటికీ చిట్ట చివరి 2 అంకెలు సేమ్, లాస్ట్ 2 డిజిట్స్ అనేటిది సేమ్. ఒక నంబర్ని స్క్వేర్ చేసిన, 50 ప్లస్ p హోల్ స్క్వేర్ చేసిన, 50 మైనస్ p హోల్ స్క్వేర్ చేసిన, 100 ప్లస్ p హోల్ స్క్వేర్ చేసిన, 100 మైనస్ p హోల్ స్క్వేర్ చేసిన. ఒక నంబర్ తీసుకున్నాను సార్, ఫర్ ఎగ్జాంపుల్గా 4 తీసుకున్నాను. 4 స్క్వేర్ వచ్చేసరికి 60. 50కి 4 తక్కువ, 46 స్క్వేర్. మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే 2116. లాస్ట్ 2 డిజిట్స్ సేమ్. 50కి 4 ఎక్కువ, 54 హోల్ స్క్వేర్, 2916. లాస్ట్ 2 డిజిట్స్ సేమ్. 100 మైనస్ 4, 96 స్క్వేర్, 9216. లాస్ట్ 2 డిజిట్స్ సేమ్. 100 ప్లస్ 4, ఇప్పుడు నేను 3 డిజిట్ కూడా నేను మీకు చెప్తాను. 104 స్క్వేర్, 10816. లాస్ట్ 2 డిజిట్స్ సేమ్. ఏదైతే నంబర్కి మనము వర్గము కనుక్కుంటున్నామో 50 ప్లస్ నంబరు స్క్వేర్, 50కి ఎంత ఎక్కువ, 50కి ఎంత తక్కువ, 100కి ఎంత ఎక్కువ, 100కి ఎంత తక్కువ, 150కి ఎంత ఎక్కువ, 150కి ఎంత తక్కువ, 200కి ఎంత ఎక్కువ, 200కి ఎంత తక్కువ, 50కి ఎంత ఎక్కువ ఉందో చూసుకో, ఎంత తక్కువ ఉందో చూసుకో, 100కి ఎంత ఎక్కువ ఉంది చూసుకో, 100 తక్కువ ఉంది చూసుకో. p స్క్వేర్ 50 ప్లస్ ఆర్ మైనస్ p హోల్ స్క్వేర్, 100 ప్లస్ ఆర్ మైనస్ p హోల్ స్క్వేర్. లాస్ట్ 2 డిజిట్స్ విల్ బి సేమ్. సపోజ్గా ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్, 58 హోల్ స్క్వేర్. 10 ఎగ్జాంపుల్స్ మనం సాల్వ్ చేద్దాం. 58 స్క్వేర్ చిట్ట చివరి 2 అంకెలు కావాలి. 58 స్క్వేర్ లాస్ట్ 2 డిజిట్స్. 58 స్క్వేర్ లాస్ట్ 2 డిజిట్స్. ఏదైతే నంబర్ ఉందో ఫస్ట్ దాని అటెన్షన్ చిట్ట చివరి అంకెల మీద పెట్టు. 58. 50కి ఎంత ఎక్కువ సార్ ఇది? 50కి 8 ఎక్కువ. 50 ప్లస్ p స్క్వేర్ అయినా లాస్ట్ 2 డిజిట్స్ సేమ్. 8 స్క్వేర్ ఇట్ ఈస్ 64. 58 స్క్వేర్ అంటే 50 ప్లస్ 8 హోల్ స్క్వేర్. p స్క్వేర్ 50 ప్లస్ p స్క్వేర్. p స్క్వేర్ 50 మైనస్ p స్క్వేర్. లాస్ట్ 2 డిజిట్స్ సేమ్. అంటే ఈ నంబర్కి a ప్లస్ b హోల్ స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు. 50కి ఎంత ఎక్కువ? 8 ఎక్కువ. 50 ప్లస్ 8 స్క్వేర్. 8 స్క్వేర్ ఎంత? 64. సపోజ్గా క్వశ్చన్ ఏంటంటే 43 స్క్వేర్. 10 ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. 43 స్క్వేర్. 43 అంటే 50కి ఎంత తక్కువ? 7 తక్కువ. 50 మైనస్ x స్క్వేర్ అంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49. 7 స్క్వేర్ అంటే 49. 7 స్క్వేర్ అంటే 49. 50కి ఎంత ఎక్కువ? 50కి ఎంత తక్కువ? 100కు ఎంత ఎక్కువ? 100కు ఎంత తక్కువ? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 97 స్క్వేర్. 100కు ఎంత ఎక్కువ? 100కు ఎంత తక్కువ? 100 మైనస్ 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ వాల్యూ అంటే ఎంత? 09. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? సార్ 3 డిజిట్స్ కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి? 3152 స్క్వేర్. ఓన్లీ లాస్ట్ చిట్ట చివరి 2 అంకెలే కావాలి. 52 స్క్వేర్ మనకు ఓన్లీ చిట్ట చివరి 2 అంకెలే కావాలి. 52 స్క్వేర్ అంటే 50 ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 04. 2 స్క్వేర్ అంటే ఎంత? 04. అందరికీ ఈ 4 ఎగ్జాంపుల్స్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఇంకో 6 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఒక నంబర్కి స్క్వేర్ చేసిన,
50 ప్లస్ నంబర్ హోల్ స్క్వేర్ చేసిన, 50 మైనస్ నంబర్ హోల్ స్క్వేర్ చేసిన, 100 ప్లస్ నంబర్ స్క్వేర్ చేసిన, 100 మైనస్ నంబర్ స్క్వేర్ చేసిన చిట్ట చివరి రెండంకెలు సమానము. చిట్ట చివరి రెండంకెలు సమానము. లాస్ట్ 2 డిజిట్ సమానం. మళ్ళీ నేను ఈ కాన్సెప్ట్ క్యూబ్లో కూడా చెప్తాను సార్, అప్పుడు పవర్ 3 చెప్పినప్పుడు అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అందరూ ఆన్లైన్ స్టూడెంట్స్ అందరూ కూడా దయచేసి రిప్లై చేయండి. రైట్, దయచేసి రిప్లై చేయండి. రేపటి నుంచి అన్ని క్లాసులు యాప్లోనే ఉంటుంది, యూట్యూబ్లో మీకు కనబడదు. ఇటువంటి కంటెంట్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే రేపటి నుంచి ఈ కోర్సు ప్రైజ్ ఫీజు 1499. ఈ రోజు ఫీజ్ 999 ప్లస్ పేమెంట్ గేట్వే చార్జెస్. రైట్, అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? రైట్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇంకో 6 ఎగ్జాంపుల్స్ చేద్దాం. 5వది, దయచేసి చూడంగానే ఆన్సర్ చెప్పండి సార్. 2788 స్క్వేర్. ఈ నంబర్ యొక్క చిట్ట చివరి లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 2788 స్క్వేర్. లాస్ట్ 2 డిజిట్స్ 88. 88 స్క్వేర్. 88 అంటే 100 మైనస్ 12 స్క్వేర్. 12 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 144. అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది? 44. లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది? 44. ఆర్ యు ఆల్ విత్ మీ? 6th కొత్త స్లైడ్లో నేను ఇంకో 4 క్వశ్చన్లు పెడతాను. చూడండి సార్, 5 క్వశ్చన్లు పెడతాను, 1 నిమిషం టైం ఇస్తాను. 6th 7th 8th 9th 10th. 7 21 పవర్ 4 కావాల్సుకునే 97892 పవర్ స్క్వేర్. 5363 స్క్వేర్. 1 2 3 4 5 6 స్క్వేర్. 79 స్క్వేర్. 5 క్వశ్చన్లు ఉన్నాయి, 1 నిమిషం టైము. దయచేసి టైమర్ పక్కన పెట్టుకొని అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేయండి. మీకు అప్పుడు ఫాస్ట్ అవుతుందా లేదా తెలుస్తుంది సార్. 50 ప్లస్ 29 స్క్వేర్. 29 స్క్వేర్ 841. 841. 29 స్క్వేర్ ఈజ్ 841. ఆర్ 29ని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. 50 మైనస్ 21 స్క్వేర్. 21 స్క్వేర్ ఈజ్ 441. 21 స్క్వేర్ ఈజ్ 441. 41. 1 2 3 4 5 6 స్క్వేర్. ఇది 56 స్క్వేర్. అంటే 50 ప్లస్ 6 హోల్ స్క్వేర్. 50 ప్లస్ 6 హోల్ స్క్వేర్ అంటే ఇది లాస్ట్ 2 డిజిట్స్. 6 స్క్వేర్ ఈజ్ 36. 6 స్క్వేర్ ఈజ్ 36. థర్డ్ వన్ 5363 హోల్ స్క్వేర్. లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ 63 స్క్వేర్. 63 అంటే 50 ప్లస్ 13 హోల్ స్క్వేర్ అంటే 13 స్క్వేర్. అంటే 13 స్క్వేర్ అంటే 169. 169. 69. 97892 స్క్వేర్. లాస్ట్ 2 డిజిట్స్ అంటే 92 స్క్వేర్. 92 అంటే 100 మైనస్ 8 స్క్వేర్. 100 మైనస్ 8 స్క్వేర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ 8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64. 8 స్క్వేర్ అంటే 64. లాజిక్ అందరికీ క్లియరా సార్? నెక్స్ట్ 721 పవర్ 4 అంటే ఇది 21 పవర్ 4. 21 పవర్ 4 అంటే 21 స్క్వేర్ ఇంటూ 21 స్క్వేర్. 21 స్క్వేర్ అంటే 441. చిట్ట చివరి లాస్ట్ 2 డిజిట్స్ 41. 21 స్క్వేర్ అంటే 441. మనకు ఓన్లీ కావాల్సింది లాస్ట్ 2 డిజిట్స్. ఓన్లీ కావాల్సింది లాస్ట్ 2 డిజిట్స్. 41 ఇంటూ 41. 41 స్క్వేర్. 41 అవుతే 50 మైనస్ 9 హోల్ స్క్వేర్. 50 మైనస్ x స్క్వేర్ అంటే 9 స్క్వేర్ 81. 10th ప్రాబ్లం అందరికీ